గురువుగారికి పాదాభివందనములు. నేను మొదటి రోజు చేసిన గురు మంత్ర సాధనలో మొదటి రోజు గురు దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం కాషాయం దుస్తుల్లో నాకు దర్శనమిచ్చింది గురువుగారు. మొదటి రోజు రాత్రి తెల్లవారుజామున 5 గంటల దాకా నాకు నిద్ర పట్టలేదు గురువుగారు. రెండో రోజు కూడా జపం చేస్తుంటే గురు మంత్రంలో ఈ విగ్రహం కాషాయ దుస్తులు వేసుకున్న విగ్రహం నాకు మళ్ళీ దర్శనమిచ్చింది గురువుగారు. మళ్ళీ రెండో రోజు కూడా నాకు 5 గంటల దాకా నిద్ర పట్టలేదు గురువుగారు. మళ్ళీ 6వ రోజు గురు దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం మళ్ళీ దర్శనమిచ్చి ఆ రోజు నాకు తెలుసున్న సాధువు గారు నా జపంలో నాకు కనిపించారు గురువుగారు. 7వ రోజున నాకు 2 ఆవులు కూర్చుని ఉండగా నా వంక కోపంగా చూస్తున్నట్టు కనిపించినాయి గురువుగారు. మళ్ళీ ఆఖరి రోజున 11వ రోజున నాకు గురు దత్తాత్రేయ స్వామి పాలరాతి విగ్రహం దర్శనమిచ్చి నాకు నేను విగ్రహం ప్రతిష్ఠించిన విగ్రహం దగ్గర నుంచి ఒక జ్యోతిలాగా వెలుగు వచ్చి అది నా 2 కనుబొమ్మల మధ్యలోకి వెళ్ళి అక్కడి నుంచి మాయమైనట్టు అనిపించింది గురువుగారు. అదే రోజు రాత్రి 4:10 2 ఆవులు నా వంక కోపంగా చూస్తున్నట్టు నాకు దర్శనమిచ్చిన ఈ గురువుగారు. ఇది నా గురుమంత్ర అనుభవం గురువుగారు.